జర్రగండి 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 సింహపూరి సిన్నడు వచ్చనండి పిల్ల పిల్లగాడే హైదరాబాద్కి వచ్చినాడే జర్రగండి 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 ఇప్పుడు బిర్యానీ తింటానండి. ఎవరితో నమస్తే. ఏంది మందల హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్ దగ్గర అయితే ఇక్కడ లోటస్ పాండ్ దగ్గర శ్రీనన్న హోటలు. అబ్బా నీ పాసుగల సామె, ఆయన పేరు తెలియని వాళ్ళు అంటూ ఇక్కడ ఎవరు ఉంటారు చుట్టుపక్కల. వెళ్దాం రండి, ఆ పక్కనే ఉంటుంది అంగడి, వెళ్ళి ప్రశాంతంగా తిందాం. నాకు తెలిసి రకరకాలు ఉంటాయి, మామూలుగా ఉండదు. సాగి సంగటి, చేపల పులుసు, చికెను, మటను, తలకాయ కూర, బోటి. కురే ఇదేంది ఇదేందా ఇది నేను చూడలా. అంగడి మూసేసి ఉంది. ఒరే 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 ఎట్టబెట్టి మనిషి. మామూలుగా అయితే కరెక్ట్ అడ్రస్ ఇడే, లోటస్ పాండ్ అంటే ఇదే. నుంచి డౌన్ దిగాము పోయినసారి. ఇదే ఎక్కడికే వచ్చాము. ఎవరితో కొంచెం రండి చెప్తా. సేనానికి ఫోన్ కొడదాం, ఏమన్నాడు. అంగడి లేనట్టుంది ఈరోజు. నా శ్రీనన్న నమస్తే, నేను సింహపూర్ చిన్నాన్ని. చెప్పు. బాగుంటారా? బాగున్నా అన్నా హైదరాబాద్ దాకా వచ్చాను. అదిగో మన అంగడి ఇంత ముందు నీళ్ళ లోటస్ పాండు కరెక్ట్గా ఏడే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఏందో పట్ట కట్టేస్తున్నారు కానీ ఏమి లేదు ఇక్కడ వ్యవహారం. అక్కడ తీసేసారమ్మా, ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని. ట్రాఫిక్ వల్ల తీసేసారు అంగడే. అవునవును. ఏడ పెట్టారు ఇప్పుడు? అక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ పారామౌంట్ కాలనీ ఉంది, టోలిచ్చికి దారి. పారామౌంట్ లో నా బిల్డింగ్ ఉంది, ఒక కొత్త బిల్డింగ్, అక్కడ పెట్టుకున్నాను. సరే నాకు లొకేషన్ పెట్టినా, వచ్చేస్తానా? ఓకే, ఇప్పుడే పెడతాను. పెట్టి ఓకే 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 పెట్టి నువ్వు పెట్టి వచ్చేస్తా. లొకేషన్ పెట్టు. ఎవరిసో అన్నా లొకేషన్ పెడతా ఉన్నాడు. ఈడ నుంచి 1.5 కిలోమీటర్ అంట, అంతేలేండి, కొంచెం దగ్గరే ఉంటుంది. ఆ లొకేషన్ పెట్టుకొని అన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అదిగోండి ఎవరిసో మధ్యలో అదిగో ఇక్కడ పెట్టినాడు చూడండి పోస్టర్లో. అదిగో నెల్లూరు వారి సీను హోటల్. ఇదిగో ఇలా మధ్యలో పెట్టుంటారు, వే అని పెట్టుంటారు. అదిగో కింద మళ్ళీ పొలావులు, గోంగూర చికెను, మటన్ రొయ్యలు, రాగి సంగటి, మటన్ కూర, తలకాయ కూర, చేపల పులుసు, ఇలా చాలా ఉంటాయి. అదిగో ఎవరిసో అదిగో నెల్లూరు వారి సీను హోటల్, వెజ్ అండ్ నాన్ వెజ్. చూసారు కదా అడ్రస్, కనిపించిన ఏం అవ్వలే, నీట్గా పెట్టాను. ఇంకోటి కూడా ఏంటంటే లొకేషను డిస్క్రిప్షన్లో పెట్టిస్తా, ఖచ్చితంగా ఆ లొకేషన్ పట్టుకొని అయినా మీరు వచ్చేయచ్చు. అభయ లోపలికి వచ్చేసాము. ఇదిగో శ్రీనన్న మాట్లాడదాం. నమస్తే. ఇట్లా ఫస్ట్ కలుసుకోవాలి మనం. అబ్బా చాలా నెల్లు అయిపోయింది. ఆ లోటస్ పాండ్ దగ్గర పెట్టావు, ఆ జనాలు ఏమో సందు లేకపోయా. అవునవును, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకు మార్చేసారు ఇక్కడికి? అదే ట్రాఫిక్ జామ్ అవటం వల్ల అంబులెన్స్లు కూడా తిరుగుతాయి. అపోలో హాస్పిటల్ దగ్గరకు ఉంది కదా. అవునవును, కొంచెం ఎవరికి ఇబ్బంది కలగకూడదని నేనే పక్కకు వచ్చేసా. సూపర్ అన్న. ఫస్ట్ ఏంది ఎర్రగడ్డలు, నిమ్మకాయలు, తర్వాత ఇది పెరుగు పులుసు, వెజ్ నాన్ వెజ్, అవునవును, 2 రకాలు. ఇంతకుముందు ఆడ ప్లేట్ ఏ విధంగా ఉండేది? రేట్ సేమ్ రేట్లే పెట్టాయి. ఎక్కువ మిడిల్ క్లాస్ బేస్డ్ ఆలోచిస్తాను కాబట్టి సూపర్ అన్న. రేట్లు పెంచలా, రేట్లేం పెంచలా, అదిరిపోయింది.
అంటే ఎట్లా అనేది ఒకసారి చెప్తే మన ఇవర్స్ కూడా క్లారిటీగా. బిర్యానీ వరకు ఒక 10 రూపీస్ పెంచాము, చికెన్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి. అవును, మిగతా అన్ని యాస్టీస్ అంతే. తలకాయ కూర, బోటీ ఉంటది, నాటుకోడి ఉంది. నాటుకోడి అక్కడ లేదు, ఇక్కడ మేము కొత్తగా పెడుతున్నాము. మళ్ళీ చిట్టుముత్యాల పలావ్ ఉంది, రెగ్యులర్ పలావ్ ఉంది. పలావ్ అక్కడ ఉండేది, ఇప్పుడు చిట్టుముత్యాలు యాడ్ చేసాం. చికెన్ లో 3-4 వెరైటీస్ ఉన్నాయి. గోంగూర చికెన్, లహోరీ చికెన్, గ్రీన్ చికెన్ ఒకటి. లహోరీ చికెన్ ఏదే ఒకసారి ఎట్లంటే ఏడదే ఇది గ్రీన్ చికెన్, ఇది గ్రీన్ చికెన్ లెస్ స్పైసీ ఉంటది, నో కలర్ అన్నమాట. ఇది మింట్ చికెన్ అంటారు దీన్ని. మింట్ చికెన్ అంటే పుదీనాతో చేస్తారు, కొంచెం బాగుంటది. చపాతీలోకి బాగుంటది, పలావ్లోకి కూడా బాగుంటది. తర్వాత ఇంకా ఈ తలకాయ కూర, తర్వాత చేపల కూర మనది కదా, నెల్లూరుది కదా. నెల్లూరు వ్యవహారం ఇదే. ఒకసారి చేపల కూర దప్పరు తిన్నా, మన ట్రేడ్ మార్క్ కదా అది. నెల్లూరు వ్యవహారం అంటేనే చేపలు. ఎత్తు బా, చేపల పులుసు, రాగి సెగట్ ఉంది. రేట్లు అయితే అదే. ఇప్పుడు నేను బగారా రైస్, చికెన్ కర్రీ తీసుకున్నాను అనుకున్నా, ఎంత? 200. బగారా అంటే దాన్ని మనం పలావ్ అంటాము, బాస్మతి రైస్ తో చేస్తాము. 2 వెరైటీస్ ఇస్తాను అన్నమాట. చికెన్, గోంగూర చికెన్ ఇస్తాను. గోంగూర చికెన్ ఇష్టం అయితే గ్రీన్ చికెన్, సెమీ గ్రేవీ చికెన్ ఇస్తాను. కొంచెం మంచిగానే సఫిషియెంట్ గా ఇస్తాను. నాన్ వెజ్ అన్లిమిటెడ్ ఏం కాదు, లిమిటెడే కాదు. అది సఫిషియెంట్ గా తింటారు, సరిపోద్ది. ఎక్కువ నిన్నే తిడతారు ఎక్కువ వేస్తున్నావు అని చెప్పి, అట్లేం లేదు, సరిపోయేటట్లు ఇస్తాం. సరే, ఇది మధ్యాహ్నం ఎప్పుడు నుంచి ఉంటుంది? 12 to 4 ప్రస్తుతానికి. రెస్పాన్స్ బాగుంటే డిన్నర్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇంకా యాడ్ చేయాలి. స్విగ్గీ ఉండేది అక్కడ లోటస్ పాండ్. అవును, దాన్ని మళ్ళీ లొకేషన్ చేంజ్ అయింది కదా, చేంజ్ చేయించుకోవాలి. కాదన్న, ఇప్పుడు నాకు ర్యాపిడో నుంచి కూడా బుక్ చేసుకుంటారు చాలా మంది. అవును, అలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? మస్తుగా ఉంది. ఎందుకంటే మా లొకేషన్ ఉంటది, మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, లేకపోతే ఆఫీస్ మెంబర్స్, కొలీగ్స్ ఉంటారు. అవును, 4-5 కలిసి బుక్ చేసుకుంటే సేమ్ రేటే, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు, సేమ్ రేటు. ర్యాపిడో ఛార్జెస్ ఇస్తే చాలు, 100-120 రూపాయలు అయిపోతే 4-5 తెప్పించుకోవచ్చు హ్యాపీగా. ర్యాపిడో నుంచి కూడా తెప్పించుకో, సేమ్ రేటే. మీరు రేట్లు పెంచేది లేదు. ఎందుకంటే వేరే అదర్ యాప్స్ కి పేర్లు చెప్పకూడదు, వేరే వాళ్ళకి ఏంటంటే పర్సెంటేజ్ ఇవ్వాల్సి వస్తుంది, 20-25%. అందువల్ల రేటు పెంచాల్సి వస్తుంది. ఇక్కడ రేటు పెంచేది లేదు. వాళ్ళు రేటు పెంచకపోయినా క్వాంటిటీ తగ్గియాల్సి వస్తుంది. అట్లా ఏం లేకుండా సేమ్ క్వాంటిటీ ఇక్కడ ఎట్లా తింటారో అక్కడ కూడా పార్సిల్లో కూడా సేమ్ రేటు సేమే. ర్యాపిడో ద్వారా బుక్ చేసుకుంటే ఫ్యామిలీస్ బల్క్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటది, డిలే అవుతుంది, లేట్ అవుతుంది. వాళ్ళ టైం అనుకున్న వాళ్ళు ర్యాపిడోలో బుక్ చేసుకుంటే హ్యాపీగా తెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దగ్గరగా గచ్చిబౌలి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, బల్క్ ఆర్డర్స్ పక్కనే 4-5 కలిపి ఒక ర్యాపిడో బుకింగ్ చేసుకుని తెప్పించుకోవచ్చు. అట్లా నెల్లూరు వారి సీను హోటల్. అవును, ఇప్పుడు లోటస్ పాండ్ దగ్గర ఇంత ముందు పెట్టారు. అవును, అక్కడికి ఏదే మెహదీపట్నం, అల్వాలు, మణికొండ, కోకటపల్లి హౌసింగ్ బోర్డు, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఇటుపక్క చూసుకుంటే మనం 80 సెక్టర్ మొత్తం వచ్చేవాళ్ళు. అవునవునవును. ఏంటంటే ఇప్పుడు ఈ దగ్గర కాబట్టి అందరికి వచ్చారు, ప్రశాంతంగా తినేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే క్వాలిటీ ఇస్తారు కాబట్టి. ఇక్కడ నుంచి లోటస్ పాండ్ కాకుండా ఇక్కడ టోలీ చౌక్ ఉంది. అవునా? టోలీ చౌక్ లో మధ్యలో సెంటర్ ఆఫ్ ద టోలీ చౌక్ టెంపుల్ ఉంటది, ఫ్లైఓవర్ కింద. ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వస్తే మెహదీపట్నం వాళ్ళు కానీ, గచ్చిబౌలి వాళ్ళు కానీ, అక్కడ టెంపుల్ దగ్గర నుంచి లెఫ్ట్ తిరిగితే గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, ఈజీ టు కమ్ అనమాట. మంచిగా దగ్గరగా ఉంటది, మంచి ఫుడ్ ఇవ్వగలుగుతా, అంతవరకు గ్యారెంటీ ఇస్తాను. నాళ్ళు 11 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాను, ఎప్పుడు ఏ రిమార్క్ లేకుండా చేశాను. కొంచెం మంచి ఫుడ్, హోమ్లీ ఫుడ్ ఇద్దామనే ఉద్దేశమే. 4 ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, మాకు సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఇంకా లాస్ట్ ఘట్టానికి అయితే ఖచ్చితంగా మనం చేరుకోవాలా. చిట్టుముత్యాలు మనది స్పెషల్ ఐటమ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందు అట్లేదు, చిట్టుముత్యాలు ఇప్పుడు యాడ్ చేసాము. మనది షాద్నగర్ లో రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేసాము. అవునా? చూసా. దాంట్లో కొన్ని ఐటమ్స్ యాడ్ అయినాయి, మేడం ఎక్స్ట్రా ఐటమ్ చేస్తుంది. షాద్నగర్ రెస్టారెంట్ లో అయితే అన్ని రకాల తండూరు, చైనీస్, ఇండియన్ అన్ని ఉంటాయి. అట్లా అట్లయితే ఖచ్చితంగా ఎవరు అది ఇంకో రోజు ఆ వీడియో ప్లాన్ చేద్దాం. హైవే, బెంగళూరు హైవేలో చేయండి, అది కూడా మంచి ఫుడ్ ఉంటుంది. అభయ, ఇదిగో చిట్టిముద్దల రైస్ వేసారు, అలాగే 3 రకాల చికెన్ కర్రీలు. ఇంతకుముందు లోటస్ పాండ్ దగ్గర నిల్చుకొని తినేవాళ్ళమి, అన్నిటికి ఇబ్బంది. ఇక్కడ ఏంటంటే ఇదిగో ఫ్యాన్ గాలికి చల్లగా ప్రశాంతం కూర్చొని తినొచ్చు. లోపల మొదలు రండి, అట్టుంటది నెల్లూరు వారి సీను హోటల్ అంటే. బాగుంది లోపల కతకమని. అదిగో ఆ లోపల కూర్చోవచ్చు, అదొక రూము, ఇదొక రూము. ఏమన్నా స్థిమితిగా కూర్చొని తింటేనే బాగుంటుంది ఆ ఫీలు. అమ్మయ్య శంకర.
రుచి చూడాలా భయ్యా. చిట్టి ముత్యాల రైస్. కతక్కమనుంది, అద్దిరిపోయింది. ఇదిగోండి, ఇదేంది ఇదే మింట్ చికెన్ అంట, హైలైట్. అబ్బా సూపరు. మెయిన్గా చెప్పాలంటే గోంగూర లేదే మొత్తం దిగదు. అబ్బా గోంగూర, ఈ చెట్టు ముత్యాల రైసు, ఈ చికెన్లు వేసుకొని తింటే మెయిన్ ఎరగడ్డ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. తినాలా, పని చేయాలా, అన్నింటిలో ఫస్ట్ ఉండాలా. ఎందుకు ఎట్లా ప్రోగ్రామా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం ఇన్ని రకాల ఐటమ్స్ తిని పెడుతున్నా. లొకేషన్ కూడా మీకు అని చూపించా. దీనికోసం అన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంగళతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.